జనరల్గా ఖచ్చితంగా 2 పార్టుల్లో చెప్పే కథనా లేకపోతే ఒక ట్రెండ్ 1, 2గా ఇలా ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకున్నదా? ట్రెండ్ అంటే ఇప్పుడు అందరు వెబ్ సిరీస్ చూడటం మొదలుపెట్టారండి. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3. సో అందువల్ల ఎవరు ఇప్పుడు కథగా చూడటం ఇన్సిడెంట్స్గా చూస్తున్నారు. అది చూసే ఇన్సిడెంట్స్ హార్ట్ టచింగ్గా ఉండాలి, లేకపోతే హై రావాలి. సో ఒక్కొక్క ఇన్సిడెంట్ పెళ్ళాలి అంటే అప్పుడు డీటెయిల్గా తీయాల్సి వస్తుంది. సో అంత డీటెయిల్గా తీయాలంటే 1 పార్ట్లో చెప్పలేము, ఒక సినిమాలో మొత్తం చెప్పలేము. సో దానికి అందువల్ల ఆటోమేటిక్ ఇట్ బికమ్ 2 పార్ట్స్. మొన్న ఏం రత్నం గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఇదే అన్నారు, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఏదైతే అనుకున్నారో అంటే అప్పటిదాకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. అవునండి. సో అదేది ఉంటుందో కానీ ఖచ్చితంగా మీరు సర్ప్రైజ్ అవుతారు అని అన్నారు. సో అప్పుడే అనుకున్నాం ఎంత లేట్ వస్తున్నా కానీ ఖచ్చితంగా ఇదేదో గ్రాండర్ లుక్తో వచ్చేస్తుంది అని అనుకోని. బట్ ఓకే, ఇప్పుడు రెస్పాన్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? రెస్పాన్స్ వెరీ హ్యాపీ అండి. అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని దగ్గర నవ్వుతున్నారు, ఎక్స్పెక్ట్ చేయని దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఏంటంటే అందరికీ పవన్ సార్ చూడాలి. 2 years తర్వాత సార్ సినిమా వస్తుంది థియేటర్కి. సో ఎవ్రీబడి వెంట్ టు వాచ్ పవన్ సార్. అండ్ మనందరికీ పవన్ సార్ కామెడీ చేస్తే ఇష్టపడతాం, ఫైట్లు చేస్తే. అండ్ సో వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు, చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రాకముందు కూడా మెసేజెస్ అండ్ కాల్స్, చాలా చాలా బాగుంది సినిమా, ఎక్స్పెక్ట్ చేయలేదు, మదర్ ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూసి వచ్చాను, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అంటే ఈ రెస్పాన్స్ మాకు ముందే తెలుసు కాబట్టి వీఆర్ నాట్ సో హ్యాపీ, బట్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద రెస్పాన్స్. అండ్ ఇట్స్ నాట్ లైక్ సడన్గా ఎదురు చూడకుండా కాదు. అండ్ మంచి రెస్పాన్స్, అన్ని దగ్గర క్లాప్స్ పడటం, ఎస్పెషల్లీ క్లైమాక్స్, 2 క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది. సో బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ ఉంది. సో కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా ఉంది. సో దీంట్లో ధర్మం కోసమే ఒక ఎలిమెంట్ తీసుకొచ్చాను సినిమాలో. సో ఎలాగో ఒక శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి మన లంకకి వెళ్ళినట్టుగా ఇక్కడ హీరో సౌత్ నుంచి నార్త్కి వెళ్తారు, హైదరాబాద్ టు ఢిల్లీకి వెళ్తారు. సో వెళ్ళే ప్రతి చోట ఒక మంచి పని చేస్తారు. సో ఒక దగ్గర అహింస వద్దని అనిమల్స్ని సేవ్ చేయటం, ఒక దగ్గర వర్షం పుట్టిస్తారు బాణ వదిలి. సో అలా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చేస్తారు. సో ఒక దగ్గర ఒక మనిషిని సేవ్ చేస్తారు, ఒక డ్రాట్ విలేజ్లో వాళ్ళకి అన్నం పెట్టిస్తాడు ఒక ముస్లిం విలేజ్లో. సో ఇలాగ అందరు కామన్గా ఉంటారు, అందరు ఈవెన్ దోస్ డేస్ ఇప్పుడు మనకి నార్మల్గా అనిపించదు. అలాంటి టైంలో, అలాంటి జనరేషన్లో, ఆ 17th century మొఘల్స్ డామినెన్స్ ఉండేటప్పుడు ఎవరో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి సౌదీ నుంచి ఒకటి హెల్ప్ చేస్తున్నాడంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో అలాంటి చాలా ఇన్సిడెంట్స్ క్రాసే ఒక డివైన్ పవర్తో సినిమా రన్ అవుతుందండి బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళందరూ ఎందుకు చేసిన ఒక మంచి ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ క్లిక్ అయింది. అండ్ ఔరంగజేబ్ హీరోకి కన్ఫ్రంట్ ఉంది కదా, క్లిఫ్ యాంగిల్ ఫినిష్ చేసిన ఇంకా హైలైట్ అయింది సినిమాలో.